ఉత్తరాంధ్రలో ఉన్న కంపెనీలను ప్రైవేట్ కి అప్పగిస్తున్నారని షర్మిల ఫైర్ అయ్యారు. గంగవరం పోర్టును అదానికి విక్రయించారని మండిపడ్డారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం కుట్రలో భాగమని షర్మిల ధ్వజమెత్తారు. నష్టాలు అని చెప్పి 30,000 మంది కార్మికులను రోడ్డున పడేశారని మండిపడ్డారు. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు పత్తా లేకుండా పోయిందని షర్మిల విమర్శించారు. బీజేపీ తొత్తులుగా వైసీపీ, టీడీపీ ఉన్నాయని షర్మిల విమర్శించారు. విశాఖ జిల్లాలో వైఎస్ షర్మిల యాత్ర కొనసాగుతోంది. వారు కూడా ఈరోజు లాంఛనంగా జాయిన్ అవుతున్నారు. ముందు జాయినింగ్ సరిపోయింది. గోవిందరాజులు గారు, అంగ అప్పారావు, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు, వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి సిజి సత్యం గారు, జి ఈశ్వర్ గారు, ఆర్వి త్రినాథరావు గారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయనడానికి వేరే నిదర్శన అవసరం లేదు. ఉన్న పార్టీలు అటు పాలక పక్షమైనా ప్రతిపక్షమైన బీజేపీతో కుమ్మక్కయ్యారు అంటే చంద్రబాబు గారు 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలన్నారు. అదే బీజేపీ పార్టీతో